ఈ 'జబర్దస్త్' వల్ల, ఈ 'జబర్దస్త్' నుంచి బయటకొచ్చిన ఆర్టిస్టుల వల్ల చాలామంది సీనియర్ ఆర్టిస్టులకి సినిమాల్లో ఛాన్సెస్ తగ్గుతున్నాయి. వీళ్ళు కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉంటారు పేమెంట్స్ వైస్‌గా అది అవి ఇవి అని చెప్పేసి వీళ్ళని తీసుకుంటున్నారు అని చెప్పి ఒకటి నడుస్తుంది ఇండస్ట్రీలో. నిజమేనా అది? జబర్దస్త్ అనే కాదు ఇప్పుడు. ఇప్పుడు ఒకరు రావడం వల్ల ఒకరికి ఎప్పుడు తగ్గవు. హ్మ్. ఆయనకి ఏ క్యారెక్టర్ యాప్టో ఆయనకి ఇస్తారు అవకాశం అంతే. హ్మ్. ఇప్పుడు మాకంటే ముందుంటారు. మాకంటే ముందున్నోళ్ళు ఆళ్ళకంటే వచ్చిన ముందోళ్ళు వీళ్ళ వల్ల వాళ్ళు కోల్పోయారు అంటారా? అనరు కదా. హ్మ్. సో ఎవరికి వచ్చే ఆపర్చునిటీ వాళ్ళకి వస్తాయి. ఎవరికి ఎప్పుడు రావాలో వాళ్ళకి వస్తాయి. హ్మ్. పైగా ఏంటంటే జబర్దస్త్ అని పాయింట్అవుట్ చేయడం కూడా నాకు ఎక్కడో నాకు నచ్చదు. ఎందుకంటే థియేటర్ ఆర్టిస్టులు ఉన్నారు, యూట్యూబ్ నుంచి వచ్చిన ఉన్నారు, షార్ట్ ఫిల్మ్ చేసి వచ్చిన ఉన్నారు, రీల్స్ చేసి వచ్చిన ఉన్నారు. వీళ్ళన్నీ ఒక మీడియం ఎంచుకున్నాం అంతే మేము ఆర్టిస్ట్గా ఎదగడం కోసం. నాట్ ఓన్లీ జబర్దస్త్ నుంచి ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారో మనకి యూట్యూబ్ నుంచి కూడా అంతమంది వచ్చారు, చాలామంది వచ్చారు. మనకి సోషల్ మీడియా వాళ్ళు వచ్చారు, వెబ్ సిరీస్లు చేరే వాళ్ళు వచ్చారు, చాలామంది వచ్చారు. సో మేము ఒక మీడియం, అది ప్రేక్షకుల మధ్యలో ఉన్న మీడియంస్ ఇవన్నీ అంతే. కానీ ఒక కమీడియన్ హీరో అయినప్పుడు ఒకసారి అలీ గారు చెప్పిన మాట, కమీడియన్ హీరో అయిన తర్వాత కూడా వాళ్ళు అది మర్చిపోయి మళ్ళీ హీరో గారిని చేయాలనుకుంటే వాళ్ళ కెరీర్ స్పాయిల్ అయిపోద్ది. ఎప్పుడు ఏమొచ్చినా చేసుకుంటూ వెళ్ళాలి, మధ్యలో ఇలాంటి సినిమాలు ఏమైనా వస్తే చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి ఎవరితోనూ చెప్పిన మాట. ఇది నమ్ముతారా? లేదంటే ఇక నుంచి మొత్తం కంప్లీట్గా హీరోగానే సినిమా చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అది నమ్ముతారా? నేను డబుల్ స్మార్ట్ షూటింగ్ ముంబైలో చేస్తున్నాను. నేను అంతకుముందు ఎప్పటి నుంచి ఉంది నాకు భావన. పైగా నాకు ఇప్పుడు ఈ సినిమా తర్వాత చెప్తాను. సో నేను ముంబైలో షూటింగ్ చేస్తా ఉంటే ఆయన కూర్చున్నారు. అన్నయ్య మీకు మాట చెప్పాలని. ఏంట్రా సినిమా, నాకు ఈ రాజాదేవ్ ఒప్పుకున్న తర్వాత మీరే ఇన్స్పిరేషను. ఎందుకంటే మీరు మంచి మంచి కామెడీ ఎమోషనల్ మూవీ చేశారు, మంచి కథాంశంతో కూడుకున్న ఇవి. సో అవి చూసిన తర్వాత ఇలాంటి మంచి కథలు వస్తే చేసుకుంటూ మీరు సరదాగా ఇమీడియట్గా మళ్ళీ ఆ మరుసటి వారం వచ్చే సినిమాల్లో కామెడీ క్యారెక్టర్లు ఉండే, అలా చేయాలని కోరిక నాకని చెప్పారు. కరెక్ట్ డెసిషన్ అదని చెప్పాను. నాకు ఎప్పటి నుంచి ఉంది అది ఇమీడియట్. ఇప్పుడు నాకు ఎందుకు, ఇప్పుడు రాజు యాదవ్ రిలీజ్ అయిపోయింది, నెక్స్ట్ వీక్ నుంచి ఒక 10 మూవీస్ ఉన్నాయి నాకు మళ్ళీ కామెడీ క్యారెక్టర్లు చేసుకునేవి. నాకు అస్సలు లేదు. పైగా ఇది ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసిన ఫీల్ అవుతాను అంతే. మిగతా సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్నా, ఫుల్ మీడియం రేంజ్ క్యారెక్టర్లు చేస్తాను. దీంట్లో 2.5 215 minutes ఉన్న క్యారెక్టర్ చేశాను అని ఫీల్ అవుతున్నాను.